హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మే 2. సో ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్కి సంబంధించిన CB2 ఎగ్జామ్కి సంబంధించిన ఫస్ట్ షిఫ్ట్ అనేది జరిగింది. సో 2 మే జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ గురించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ ఎక్కువగా చేయకూడదు. సో నేను పెట్టిన కాసేపు వరకు ఉంచేసి తర్వాత తీసేస్తాను, ఓకేనా. సో తొందరగా చూడని వాళ్ళు అయితే ఎవరైనా ఫాస్ట్గా చూడండి. సో క్వశ్చన్ మనం ఎలా జరిగింది, ఈరోజు రాసిన వాళ్ళు ఎలా నాతో మాట్లాడారు, చాలామంది ఫోన్ చేశారు. సో ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన అనాలిసిస్ తీసుకొని మాత్రం నేను మీతో చూస్తున్నాను, ఓకేనా. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో 2 మే ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్ జాగ్రత్తగా చూస్తే పార్ట్ ఏ, పార్ట్ బి. అసలు ముందు పార్ట్ బి అనేది చాలా హార్డ్గా ఇచ్చాడంట. నాకు ఫోన్ చేసిన వ్యక్తులు వాళ్ళు ఏ ట్రేడ్ అంటే డీజిల్ మెకానిక్ ట్రేడ్ మాత్రం చాలా చాలా హార్డ్గా ఇచ్చారంట. అసలు ఆ వాళ్ళు చాలా బాగా ప్రిపేర్ అయ్యారంట. డీజిల్ మెకానిక్ టెస్ట్ సిరీస్, క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ అలా రకరకాలుగా చోట్ల ప్రిపేర్ అయినా సరే వాళ్ళు ఎక్కువగా మేము పెట్టలేకపోయాం సార్, మాకు కూడా చాలా డౌట్గా ఉంది, అంత బాగా కాన్ఫిడెంట్గా మేము చెప్పలేకపోతున్నాం అన్న విధానంలో పార్ట్ బి బాగా బాగా తొక్కేశాడు. సో పార్ట్ ఏ మాత్రం డెడ్ ఈజీ, చాలా ఈజీగా అడిగాడంట. సో అంత లెవెల్ కూడా అక్కర్లేదు. అసలు మన క్లాసెస్ చూసిన వాళ్ళు అసలు ఈజీగా పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా హార్డ్గా వస్తే బాగుండేది, మేము పెట్టేవాళ్ళం సార్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు, ఓకేనా. సో మ్యాథ్స్ పరంగా చూస్తే మ్యాథ్స్ సేమ్ ప్యాటర్న్. ఆర్ఆర్బి ఏఎల్పి CBT1 రాసాం కదా, CBT1లో ఏ ప్యాటర్న్ అయితే ఉందో ఆ 25 క్వశ్చన్స్ ఎలా అయితే అడిగాడో, ఏ సెక్షన్స్లో అడిగాడో సేమ్ అలాగే అడిగాడంట. రీజనింగ్ కూడా సేమ్, ఆ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి ఆ రోజు ఏ ప్యాటర్న్లో ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో అడిగాడు, ఓకేనా. ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. అక్కడ మనకి ఆల్ఫాబెట్ సిరీస్, వాటి ఎక్స్చేంజ్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ అవి. డైరెక్షన్స్, సిలాజమ్స్, నెంబర్ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఓకేనా. నంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అంతా సేమే. సో మీరు మ్యాథ్స్, రీజనింగ్ ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. BSc కూడా చాలా ఈజీగా అడిగాడు. నాకు ఫోన్ చేసిన వ్యక్తి అయితే 45 మార్కులు నేను ఈజీగా పెట్టేశాను సార్, నేను ఇబ్బందే పడలేదు, ఓకేనా. మనం మాట్లాడుకున్న ప్రాక్టీస్ మార్తానికి అసలు ఇబ్బంది లేదు, ఎందుకంటే దానికన్నా ఇంకా చాలా తక్కువ. మనం మాట్లాడుకుంది 80% అయితే వీడు 20% అడిగాడు. సో అన్నీ ఈజీగా పెట్టేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. న్యూమరికల్స్ కూడా ఎక్కువ ఏమి వెళ్ళలేదు. అది కూడా అడిగితే ఎలక్ట్రిసిటీలోనే ఎక్కువగా అడిగాడు సార్, న్యూమరికల్స్ మీద కూడా ఎక్కువగా రాలేదని కూడా విషయం చెప్పాడు, ఓకేనా. డ్రాయింగ్ నుంచి 3 క్వశ్చన్ల వరకు వచ్చినాయి అంట. దాంట్లో డ్రాయింగ్ షీట్ సైజుకి సంబంధించి క్వశ్చన్ వచ్చిందంట. సింపుల్ మిషన్స్ నుంచి ఏ క్వశ్చన్స్ రాలేదని చెప్పాడు. సింపుల్ మిషన్స్ నుంచి ఎక్కువ ఏ క్వశ్చన్స్ నాకు కనపడలేదు సార్ అని చెప్పాడు. వర్క్ ఫార్ములా, వోల్టేజ్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్, అదేవిధంగా సిరీస్, ప్యారలల్స్, రెసిస్టెన్స్ మీద 4 క్వశ్చన్స్ వచ్చినాయి అంట. అవే వస్తే ఆ 4 ఫార్ములాసే సార్, వాటి మీద ఎక్కువగా అడిగింది, ఇక ప్రాబ్లమాటిక్స్కి ఎక్కువ ఏమీ లేవని చెప్పాడు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒకటి, టెంపరేచర్ మెజరింగ్కి సంబంధించి డివైస్ గురించి ఇది అడిగాడంట. KE+PE మెకానికల్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించి స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడంట. ఇదే సో అన్ని అంత మనం ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు సార్. BSc ఈజీగా అయిపోయింది. అర్థమెటిక్ రీజనింగ్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సింపుల్గా 75 క్వశ్చన్స్ ఈజీగా పెట్టుకుంటూ రావచ్చు, ఇబ్బంది పడకుండా పెట్టుకుని రావచ్చు సార్. 65 నుంచి 75 చక్కగా పెట్టచ్చు అని చెప్పాడు, ఓకేనా. సో పార్ట్ ఏ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని ఏమీ లేదు. నెక్స్ట్ జీకే ఉందా అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అసలు జీకే నుంచి ఏ క్వశ్చన్ అడగలేదు, ఓకేనా. వాడు సిలబస్లో మెన్షన్ చేయలేదు, ఎలా అడుగుతాడు. నేను చెప్పాను, నార్త్ మీడియా కొన్నిసార్లు మనల్ని డీవియేట్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి జీకే ఉంది అని వాళ్ళ చేత వాళ్ళు కూడా చెప్పిస్తూ ఉంటారు. అవి నమ్మావో నువ్వు అడ్డంగా బుక్ అయిపోతావు. నేను మొదటి రోజు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను, లేదు అని చెప్పుకుంటూనే వస్తున్నా, ఓకేనా. అది కాబట్టి ఈ పోయినసారి 2018 స్ట్రాటజీనే వాడాడు. 2018లో కూడా పార్ట్ ఏ చాలా ఈజీగా ఇచ్చేశాడు. నేనే ఆ రోజులు 75-80 పెట్టొచ్చా అప్పుడే, 2018లో నేను రాసినప్పుడే. పార్ట్ బి చాలా హార్డ్గా ఇచ్చాడు అప్పుడు కూడా మాకు. ఇంకో విషయం, పార్ట్ బి డీజిల్ మెకానిక్ అంటే కంప్లీట్గా డీజిల్ మెకానిక్ అడగట్లేదు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ అన్ని కంబైన్ చేసి ఆ క్వశ్చన్ కూడా దీంట్లో తెచ్చేస్తున్నాడు. కంప్లీట్గా డీజిల్ మెకానిక్ 75 క్వశ్చన్ రావట్లేదు. సో స్పెక్ట్రమ్ లాగా అన్ని కంబైన్ అయ్యి వస్తున్నాయి. అవి కంబైన్ అయ్యి వచ్చిన వాటి మీద నీకు కాస్త ఐడియా ఉంటే నువ్వు పెట్టొచ్చు. ఒకవేళ డీజిల్ మెకానిక్ మాత్రమే చదువుకున్నావు అనుకో, సబ్జెక్ట్ మాత్రం చాలా డెప్త్గా లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. టెక్స్ట్ బుక్కుల్లోనూ వేరే చోట విన్నవి అవి కూడా సరిపోలేదు సార్, మేము పెట్టలేకపోయాం, పెట్టినా చాలా కాన్ఫిడెంట్గా లేము, డౌట్ఫుల్గా ఉంది, ఏమై ఉండిద్దో ఏందో, 4 రోజుల్లో విషయం బయటపడిద్ది కదా అని భయపడుతున్నారు, ఓకేనా. సో ఈ విషయం మీకు అర్థమైన తర్వాత ఈ 4 రోజులు, ఈ మే 6వ తారీఖు రాసే వ్యక్తులు చేయాల్సిన పని ఏంటో చెప్పనా. మీరు వెళ్ళిపోయి చక్కగా ట్రేడ్ని ఇంకా లోతుగా, ఇంకో వ్యక్తి ట్రేడ్ కూడా సార్ థియరీ ఆధారంగా ప్రిపేర్ అవ్వండి.
స్టేట్మెంట్ ఆధారంగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి విషయాన్ని చాలా కూలంకుషంగా తెలుసుకోండి. పార్ట్ బిలో మీరు ఏ ట్రేడ్ చదువుతున్నారో ఆ ట్రేడ్ మీద మీరు గ్రిప్ తెచ్చుకోండి అంటున్నాడు. సో ట్రేడ్లోనే మొత్తం కథ ఉంది కాబట్టి మీరు చక్కగా వెళ్ళిపోయి ఈ 4 రోజులు మే 6వ తారీఖు అంటే మే 5 మొత్తం జర్నీలు చేస్తాం కాబట్టి ఈ 2-3 రోజుల్లో నువ్వు చక్కగా ట్రేడ్ మీద ఇంకా బాగా మనసు పెట్టి ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలన చెయ్యి. ఇక నువ్వు పార్ట్ ఏ గురించి భయపడాల్సిన పనేమీ లేదు. బేషుగ్గా చక్కగా అయిపోయిద్ది. ఓకేనా? అది గుర్తుపెట్టుకో. ఓకేనా? సో ఇది చాలా మంది పిల్లలు పాపం ఎండలో వాళ్ళు ఫోన్లు ఎంతోమంది పిల్లలు ఫోన్ చేశారు. నలుగురు, ఐదుగురి దగ్గర తెలుసుకొని అప్పుడు మీకు చేస్తున్నాను. ఓకేనా? సో ఇది మే 2వ తారీఖు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అనాలిసిస్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఏమైనా ఎవరైనా ఫోన్ చేస్తే ఆ అనాలిసిస్ కూడా చేసి క్లియర్‌గా మీకు పెడతాను. ఓకేనా? బాయ్.